డిఎస్సి పరీక్షా ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పీజీటీ పౌర అర్థశాస్త్రాల్లో ఉన్న పోస్టుల కన్నా అర్హత సాధించిన వారే తక్కువగా ఉండడం ఆశ్చర్యకరం. ఎక్కువ మంది అభ్యర్థులు ఆంగ్లంలో అర్హత సాధించలేకపోయారు. విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయ అభ్యర్థులను అదే ఆంగ్ల మాధ్యమం ముప్పుతిప్పలు పెట్టింది. డిఎస్సి పరీక్షల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ అభ్యర్థులు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ అభ్యర్థుల్లో చాలా మంది ఆంగ్ల నైపుణ్య పరీక్షల్లో అర్హత సాధించలేకపోయారు. దీంతో కొన్ని సబ్జెక్టుల్లో పోస్టుల కన్నా అర్హత సాధించిన వారు తక్కువగా ఉన్నారు. పీజీటీ పౌరశాస్త్రంలో మొత్తం 75 పోస్టులకు 592 మంది పరీక్ష రాయగా ఆంగ్ల నైపుణ్య పరీక్షలో అర్హత సాధించిన వారు కేవలం 34 మంది మాత్రమే ఉన్నారు. పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధన సాగించాల్సి ఉన్నందున వీరికి ఆంగ్ల నైపుణ్య పరీక్ష నిర్వహించారు. పీజీటీ అర్థశాస్త్రంలో 40 పోస్టులకు 740 మంది పరీక్షలో పోటీ పడగా 36 మంది మాత్రమే అర్హత సాధించారు. ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఆంగ్ల సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఇచ్చినా ఎక్కువ మంది అర్హత సాధించలేకపోయారు. టీజీటీ సాంఘిక శాస్త్రంలో ఆంగ్ల నైపుణ్య పరీక్షలో అర్హత సాధించిన వారు కేవలం 17.30% మాత్రమే. బీఈడీ చేసిన వారికి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుకు అర్హత కల్పించడంతో టెట్, టీఆర్టీని కలిపి నిర్వహించారు. అత్యధికంగా అభ్యర్థులు ఎస్జీటీకి దరఖాస్తు చేశారు. 3,837 పోస్టులకు ప్రకటన ఇవ్వగా 2,89,000 మంది రాశారు. గతంలో టెట్లో అర్హత సాధించలేకపోయిన వారు ఈ పరీక్షలో తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుంది. అయితే టెట్లో సగం మంది అభ్యర్థులు అర్హత సాధించలేకపోయారు.